సాయంత్రం ఎలా చేస్తున్నారు దసరా ఉత్సవాలు? కమిటీ వాళ్ళని అడుగుదామని మనం అనుకుంటున్నాం. సార్ చెప్పండి. పట్టుకుంటున్నాం. యావత్ భగవద్ బంధువులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో సుమారు 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జమ్మి ఉత్సవం జరుగుతుంది. నా చిన్నతనం నుంచి ఇక్కడికి అలవాటైన నేను నాకు ఆ తల్లి ఇచ్చిన అదృష్టంగా భావించి సింగరేణి కాలనీస్ యాజమాన్యం వారి సౌజన్యంతో కమిటీ వారి సహాయ సహకారాలతోటి అష్టమి, నవమి, దశమి 3 రోజుల్లో ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఉదయము సాయంత్రం జరుపుకుంటారు. దశమి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మా ఆడపడుచులు ముత్తైదువుల చేత కుంకుమ పూజలు, తర్వాత గణపతి పూజ, అమ్మవారికి పూజ, శాస్త్ర ప్రకారం జమ్మి కొట్టడము, ఆ తర్వాత సెమి అయితే పూజలో భాగంగానే అందరికీ జమ్మాకు అమ్మవారికి ప్రసాదం నివేదించిన తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. రైచర్ బస్తీ కాలనీ వాసుల సహాయ సహకారాలతోటి, ఎందరో శ్రేయోభిలాషుల సహకారాలతోటి ఇలా జరుపుకుంటున్నాము. ఈ రోజుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. విజయదశమి రావణ సంహారమైన మహిషాసుర మర్దిని అయినా ఈరోజే జరుగుతుంది. అదేవిధంగా ఎందరికో దైవ రూపమైన సాయినాథుడు ఈరోజు సమాధి చెందిన రోజు. దానితో పాటు మన అందరం గర్వించదగ్గ నాయకులు గాంధీ మహాత్ముడు, లాల్ బహదూర్ శాస్త్రి కూడా పుట్టినరోజులు. ఇట్లో ఎన్నో ముఖ్యమైన అంశాలని కూడగట్టుకొని అనుకోకుండా వచ్చిన ఈ రోజుని మనమందరం ఆ తల్లి పాదాల వద్ద నమస్కరిస్తూ మన మనోవాంఛ నెరవేర్చమని చెప్పని వారికి మనం ప్రార్థన చేద్దాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మీరందరూ బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ ఈ విధంగా మాకు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలని మా మిత్రులు సమాజానికి తెలియజేసే విధంగా చేసే కృషిని మేము ప్రశంసిస్తూ వారికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వస్తి. సాయంత్రం జనాలు ఎంతవరకు వస్తారు సార్? ఇక్కడ 15,000 నుంచి 20,000 మంది వస్తారు. మా అదృష్టం ఏంటి అంటే ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం లభిస్తుంది. మరి కొన్ని సంవత్సరాల నుంచి రావులపాలెం నుంచి వచ్చి బాణసంచా తయారు చేసేవారు. ఆ బాణసంచా చాలా కన్నుల పండుగగా ఉంటుంది. అది పైకి వేగంగా వెళ్తుంది, కానీ కిందికి వచ్చే లోపలే దాని యొక్క మందు అయిపోయే విధంగా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దీనికి ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తగు సూచనలు ఇస్తూ అనుమతిస్తూ మమ్మల్ని ఉత్సాహ